దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. యువ గాయని గాయకులను ప్రోత్సహిస్తూ అలనాటి నేటి మేటి పాటల్ని ఏరి కోరి ఎంచుకొని దూరదర్శన్ యాదగిరి రూపొందించి ప్రసారం చేస్తున్న పాటల పల్లకి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. గానకళ పట్ల ఉన్న మక్కువతో సాధన చేసి ప్రదర్శనకు సిద్ధమైన గాయని గాయకులకు ఆత్మీయ స్వాగతం. సుమారు 150 ఆడియో వీడియో ఆల్బమ్స్కి రచన, సంగీతం, గానం ఇలా అన్నీ తానే అన్నీ అయిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఉదయ్ కుమార్ గారు నేటి మన పాటల పల్లకి కార్యక్రమానికి స్వరగాన విశ్లేషకునిగా విచ్చేశారు. వారికి వేమ ఆత్మీయ స్వాగతం. పాట పాటకు నేపథ్య సంగీతాన్ని అందిస్తున్న వాద్య బృందానికి సుస్వాగతం. మన పాటల పల్లకి కార్యక్రమం ముచ్చటిగా 3 విభాగాల్లో కొనసాగుతుంది. మొదటిది దృశ్య పల్లకి. ఈ విభాగంలో స్క్రీన్ పైన ఒక దృశ్యం కనిపిస్తుంది. దానికి అనుగుణంగా గాయని గాయకులు పాటను అందుకోవాలి. రెండవది కావ్య పల్లకి. ఈ విభాగంలో అందమైన కావ్యపరమైన స్వరాలను అందించే పాటలను ఆలపిస్తారు మన గాయని గాయకులు. మూడవ విభాగం మధుర పల్లకి. యుగల గీతాలతో మనల్ని అలరిస్తారు ఈ విభాగంలో. మరి ఆలస్యం చేయకుండా మన మొదటి విభాగమైన దృశ్య పల్లకి విభాగాన్ని ప్రారంభించేద్దాం. దృశ్య పల్లకి విభాగంలో ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్ లక్ష్మీ గాయత్రి. హాయ్ గాయత్రి. హాయ్ లక్ష్మి. ఏ పేరుతో పిలవను నేను? ఏదైనా మీ ఇష్టం. గాయత్రి బాగుంది, ఎందుకంటే గాయత్రి మాదికి ఎక్కువ శక్తులు ఉన్నాయని విన్నాను నేను. ఈ పేరు నీకు బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే మీ వాయిస్లో వచ్చే ఏ పాట అయినా కూడా అద్భుతంగా ఉంటుంది. అది యుగల గీతమైనా, ప్రేమ గీతమైనా, విరహ గీతమైనా, భక్తి గీతమైనా. సో ఈరోజు మా పార్టిసిపేట్స్ అంతా కూడా నువ్వు మంచి జోష్తో, మంచి యాక్టివ్గా, అంత ఎక్స్పీరియన్స్డ్ పార్టిసిపెంట్స్ ఇవాళ మాకు వచ్చారు. కాబట్టి ఇంకా మేమంతా వీణుల విందుగా విహరించబోతున్నాం పాటల పల్లకి కార్యక్రమంలో. మరి ఈరోజు స్క్రీన్ పైన ఏ దృశ్యం వస్తుందో ఆలస్యం లేకుండా చూసేద్దాం ముందు. ఓకే గాయత్రి చూడు, మంచి స్టార్, ఒక బెడ్, అందమైన కళ్ళు. దృశ్యాన్ని చూసి ఈ పాటికే నీకు ఒక ఐడియా వచ్చేసి ఉండాలి. కళ్ళు, స్టార్. మన బహుముఖ ప్రజ్ఞాశాలి గురువు గారు మన దగ్గర ఉండగా ఆలోచన ఎందుకు చెప్పు ఒక్కసారి. ఓకే గురువు గారిని అడిగేద్దాం. లక్ష్మీ గాయత్రి సార్, ఆ దృశ్యంలో ఏమర్థం అవుతుంది? ఒక చిత్రంలో ఏమో కళ్ళు చూపిస్తున్నాడు, ఇంకోటి ఏమో నక్షత్రం స్టార్ చూపిస్తున్నాడు, ఇంకోటి మంచం చూపిస్తున్నాడు. వాటిలో ఏదో ఒక అంశం ఎంచుకుని ఒక చక్కటి పాట పాడి ప్రేక్షకులను అలరించవలసిందిగా కోరుతున్నాను. షూర్ సార్, షూర్. ఐడియా వచ్చింది ఏదైనా సాంగ్? అంటే బెడ్ ఉంది కాబట్టి పడుకుంటే కళలు వస్తాయి. ఓకే, సో అన్ని కన్నానులే అలాంటి ఏదైనా పాట. ఓకే, కన్నానులే కళలు అంటే కళ్ళ గురించి, కళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి. మరి స్టార్ ఎందుకు వచ్చింది ఆ పాటకి? అంటే చిత్రమ్మ లాంటి స్టార్ పాడిన సాంగ్ కదా అది. ఓ భలే సెట్ చేసాం మొత్తం పైన. చాలా బాగుంది. ఓకే, పాట కూడా సెట్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసి పాడేద్దాం. గుమసుమ గొప్ప చెప్పు, గుమసుమ గొప్పొచ్చు, గుమసుమ గుమసుమ గొప్ప చెప్పు, గుమసుమ గొప్పొచ్చు, జల 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 జక్కలాడి తోడి వేటాడి విల 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 విన్నెలలాడి మనసులు మాట్లాడి మామ కొడుకు రాత్రికొస్తే వదలకు రే చక్కు మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఏం చక్కు మామ కొడుకు రాత్రికొస్తే వదలకు రే చక్కు మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఏం చక్కు. కన్నాను కలైకలు ఏనాడు ఆగవు, ఈ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే, అందాల వయసేదో తెలితావరి విరబోసే వలపేదో నాలో, నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాల కథ మారి నీలో వలపందుకై కలిపేనులే ఒడి చేరి వయసిన్నడో, కన్నానులే కలైకలు ఏనాడు ఆగవునే, నీ కళ్ళ
విరబూసేదలపేదో నాలో. నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాల కథ మారే నీలో. బలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసిన్నడో. గమపమని సని పని సని పమ పగ సగమ పగమని పగమరి సగమ పగమని స స ని స స స ని స గ స ని స గ స ని స గ స గ స గ స గ స ని స ని పమ పగ సగమ పగమని పగమరి ఆ శాంతం శాంతం తగిలితే తడబడి అందం. జారి చెలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం. అందం తోలి కెరటం చిత్తం తోలి దిశలై నీటి మెరుపాయి చిత్తం చిరుదీపం. రేప రేప రూపం తొళ్ళి పడసాగి పసి చిలుకే గురు సుమ రేగి దావాగ్ని పొడితే ఊగి నా గుండెలో నీలి మంట. కన్నాను కలైకలు ఏనాడు ఆగవులే. నీ కళ్ళలో పలికినవి నా కంటి వాసనివి. అందాల వయసేదో తెలితామరి, విరబూసేదలపేదో నాలో. నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాల కథ మారే నీలో. బలపందుకే కలిపేనులే ఒడి చేరి వయసిన్నడో. గుంసుమ గుంసుమ గొప్పు చెప్పు గుంసుమ గొప్పొచ్చు గుంసుమ గుంసుమ గొప్పొచ్చు గుంసుమ గొప్పొచ్చు జల 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 సక్కలాడి జోడి వేటాడి విల 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 వెన్నెలలాడి మనసులు మాట్లాడి మామ కొడుకు రాత్రికొస్తే వదలకురి చెప్పు మంచం చెప్పిన సంగతులన్నీ మరొక ఏం చెప్పు. మామ కొడుకు రాత్రికొస్తే వదలకురి చెప్పు మంచం చెప్పిన సంగతులన్నీ మరొక ఏం చెప్పు. శృతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలో గింగి వేగం. తోలి పొంగుల్లో దాగిన తాపం తాపం సయ్యాటలాడింది నాలో. ఎంత మీ మరపో ఇన్ని ఊహల్లో తెల్లారి రేయల్ని విడబాటనుకో. ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరే ఇది నిజమా కల నిజమా. ఇల్లుకున్న జన్మనడిగా ఈ నమాజుల్లో నమాలు మరిచా. కన్నాను కలైకలు ఏనాడు ఆగవులే. నీ కళ్ళలో పలికినవి నా కంటి వాసనివి. అందాల వయసేదో తెలితామరి, విరబూసే వలపేదో నాలో. నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాల కథ మారే నీలో. బలపందుకే కలిపేనులే ఒడి చేరి వయసిన్నడో. కన్నాను కలైకలు ఈనాడు ఆగవులే. నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసనివి. కన్నాను వావ్ గాయత్రి, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. డైరెక్ట్గా సార్ని అడిగేద్దాం, ఎలా అనిపించిందో. ఓకే లక్ష్మి గాయత్రి సార్.
చాలా మంచి సాంగ్ తోటి ఓపెనింగ్ అయింది ఈ కార్యక్రమం ఈ రోజుని. ఏఆర్ రెహమాన్ గారు బొంబాయి చిత్రంలో టైటిల్ తగ్గట్టుగానే బాంబే స్టైల్లో కంపోజింగ్ అద్భుతంగా చేశారు హిందుస్థానీలో. చాలా బాగుంది. అందులో స్పెషాలిటీ ఏంటంటే అందులో కోరస్ చాలా హైలైట్, చాలా కాంప్లికేటెడ్ మాట. మీ పాట ట్యూన్ ఒకలా వెళ్తూ ఉంటుంది, కోరస్ దానికి రివర్స్లో వెళ్తున్నట్టుగా వెళ్తుంది. చాలా సక్సెస్ఫుల్గా కోరస్ కూడా ఇద్దరు గాయని గాయకులు చాలా చక్కగా సహకరించారు. పాట మొత్తం మీద చాలా అవుట్పుట్ చాలా బాగా వచ్చిందమ్మా. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఓ మంచి కాంప్లిమెంట్స్ ఫస్ట్ పాటతో అందేసుకున్నారు కాబట్టి రాకింగ్ ఇంకా Thank you, మొత్తం షోని రాక్ చేసేయాలి. ఓకే. ఆల్ ద బెస్ట్. దృశ్యపల్లికి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ కశ్యప్ గారు. హలో కశ్యప్, హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? యా ఫైన్. ఏం చేస్తుంటారు? యా నేను సింగర్ ఓకే, ఫుల్ టైం ఆర్టిస్ట్. వావ్, ఫుల్ టైం బిజీ కాబట్టి మీకు ఈ స్టేజ్ కూడా చాలా ఈజీ అనమాట. అంత ఈజీ కాదు కానీ ట్రై చేస్తాను. అందులోనూ అందరు ఎక్స్పర్ట్స్ వచ్చారు కాబట్టి ఇవాళ ఎవరికి వాళ్ళే సాటి మేటి అన్నట్టుగా సాగుతుంది మన ఇవాళ పాటల పల్లకి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మరి మీకు ఏ దృశ్యం వస్తుందో చూసేద్దామా ఫస్ట్? యా చూద్దాం. కశ్యప్ గారు ఒకసారి చూడండి, స్క్రీన్లో మీ దృశ్యం కనిపిస్తుంది. ఏంటండి, ఏం అర్థమైందా? రెండు బొమ్మలు, కొండపల్లి బొమ్మలు. కొండపల్లి బొమ్మలు, ఒకటి సన్ రైజ్, ఇంకోటేమో గ్రీనరీ. ఓకే ఓకే, మనకి సన్ రైజ్ అంటే ఓకే అంటే అప్పుడే మనకి అంటే తెల్లారుతోంది అని చెప్పడం. ఇక్కడ గ్రీనరీ అంటే పచ్చని పొలాలు. ఇక్కడ సమ్ అంటే పెళ్లికి సంబంధించింది అన్నట్టు. ఓకే, ఆ థీమ్ అన్నట్టు ఆ అర్థమైంది. థీమ్ అన్నట్టు అని అనుకుంటున్నా. ఓకే, సార్ని అడుగుదాం, అదో కాదో. కరెక్టే, ఎక్స్పెక్టేషన్ కరెక్ట్గానే ఉంది. క్లేడాల్స్, సన్ రైజ్, సూర్యోదయం, అట్లానే గ్రీనరీ మాట పచ్చదనం. ఈ వీటిలో ఒక టాపిక్ తీసుకుని యూ కెన్ సింగ్ ఎ సాంగ్. షూర్ సార్, తప్పకుండా. ఏ సాంగ్ ఐడియా వచ్చింది? నాకైతే మనకి ఫస్ట్ అక్కడ కనిపిస్తుంది సన్ రైజ్ కనిపిస్తుంది కాబట్టి తెల్లవారి వెలుగుల అంటూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంది. సో విజయ్ దేవరకొండ, గీతా గోవిందం. సో సో పెళ్లి అని చెప్పేసి అందుకనే ఆ థీమ్ కి కనెక్ట్ అయింది నాకు అనుకుంటున్నా. మరి గ్రాస్ గడ్డ ఎందుకు వచ్చింది? దాని బ్యాక్ అండ్ స్టోరీ వేరే ఉంది, ఈ పాటలో తెలుస్తుంది. ఓకే ఓకే, మీరు పాడాక దాన్ని విజువల్ చేసుకుందాం. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేయండి. తెల్లవారే వెలుగోరే కళ, పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురుగల, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఎలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట, బ్రహ్మ కళ్ళులే కాంతులే మా అమ్మల మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. వచ్చిందమ్మా ఏడోరుతు భారతి పళ్ళమ్మా ఇగలవే వదినమ్మా, వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ, నట్టింట్లో నిలవంకాయిక తెల్లవారే వెలుగోరే కళ, పచ్చి మటి బొమ్మలా, ప్రేమ శ్రావణి సర్వాణి, సాంప్రదాయిని శుద్ధ పద్మిని, ప్రేమ శ్రావణి సర్వాణి. ఎద చెప్పుడు కదిరే మెడలో తాళవనా, ప్రతి నిమిషం ఆయునే పెంచైనా, కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా, చిన్ని నవ్వు చాలేనంగా నాచికోనా, ముల్లోకాలు మింగే మూతి ముడిపోదానా, ఇంద్రధనసు దాచి రెండు కళ్ళలోనా, నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా, ఏ రాకాసి రాసోనిది గడియల్లో పుట్టావే అయినా, వచ్చిందమ్మా ఏడోరుతు వైబమ్మ, ఆ ఊహల్లోనూ ఊరేగింది నువ్వమ్మా,
వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కలమ్మ నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏ కరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టమనే సొంత వాళ్ళు రాక కన్నీరుంటారాగే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ ఈ రోజుగా మీ బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నుదుటున కుంకుమ బొమ్మ ఓ వెయ్యేళాయుషంటూ రేవించిందమ్మా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మటి బొమ్మలా అల్లి విల్లి వెన్న పాల నురుగల అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా వావ్ కశ్యప్ సూపర్, చాలా బాగా అనిపించింది. మాకు విజువల్లో కనిపించింది ఆ గ్రీనరీ ఎందుకు వచ్చిందని చెప్పేసి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. గురువు గారు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు పాడుతుండేటప్పుడు. సార్ ఎట్లా అనిపించింది సార్ సాంగ్? కాశ్యప్ చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. గీత గోవిందం చిత్రంలో గోపీ సుందర్ గారు చేసిన ఒక మంచి పాట ఇది. శ్రీమణి గారు రచించారు. ఈ పాట స్పెషాలిటీ ఏంటంటే హంసధ్వని రాగం ప్యూర్ హంసధ్వని. హంసధ్వని ఎక్కువ వినాయకుడి ప్రార్థనకి వాడతాం, కానీ ఆయన చేసిన ప్రయోగం ఏంటంటే చక్కటి ఇలాంటి భావగీతం కూడా చేయొచ్చు అని ప్రూవ్ చేశారు గోపీ సుందర్ గారు. చాలా మంచి వెరైటీగా చేశారు ట్యూను, చక్కగా పాడావు. అలాగే సిద్ శ్రీరామ్ని కొంచెం అనుకరించినట్టుగా కనిపించింది. సో చక్కగా కృతకృత్యుడు అయ్యావు. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. దృశ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ అనూష గారు. హలో అనూష గారు, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఈ వేదిక మీకు అలవాటే కాబట్టి మీకు ఎటువంటి దృశ్యం వచ్చినా ఈజీగా హ్యాండిల్ చేయగలరు అని నేను అనుకుంటున్నా అండి నేను కూడా. ఓకే, మరి ఎటువంటి దృశ్యం వస్తుందో ముందు చూసేద్దాం. యా అనూష గారు, స్క్రీన్ ఒకసారి చూడండి. మీ దృశ్యం కనిపించింది. రామచిలక, జామకాయలు, ఒక అందమైన పొదరిల్లు. బాగుంది. ఈ పాట చూస్తే నాకు ఒక పాట వచ్చిందండి. నాకు ఐడియా వచ్చేసింది ఆల్రెడీ, ఎందుకంటే ప్రతి పెళ్ళిళ్ళలోనూ ఈ పాట ఖచ్చితంగా ఉంటుంది. నేను ఆ పాటే అనుకుంటున్నాను. నాకు గుర్తొచ్చింది అయితే మా పెరటి జామ చెట్టు. ఎస్, నాకు అదే వచ్చింది ఐడియా. సార్ ఏమంటారు సార్, అదే నా సాంగ్? ఎగ్జాక్ట్లీ అదే అమ్మా, కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసావు. సో నీ చాయిస్ ప్రకారం మంచి పాట పాడు. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. ఆ మూడిట్లో ఏదో ఒక దానికి సంబంధించి ఉండాలి సాంగ్, పాడు. ఎస్, మంచి సాంగ్ కదా. డీటెయిల్స్ తెలుసా? సాంగ్ డీటెయిల్స్ ఎవరు పాడారు? పెళ్లి సందడి మూవీ నుండి చిత్ర గారు పాడినటువంటి పాట. కీరవాణి సంగీత సారథ్యంలో వేటూరి గారు రచించినటువంటి. వావ్, అన్ని డీటెయిల్స్ చెప్పేశారు కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా పాడేసేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. రాసి పంపుతున్నా ప్రియ రాగాల ఈ లేఖ మా పెరటి జామ చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే మా తోట
చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే నిన్ను చూసినాక నిదరైన రాక మనసే పెళ్లి మంత్రాలు కోరిందని మిగి కోగిట హాయిగా కరిగేది ఏనాడని అంటూ మా పెరటి జాం చెట్టు పళ్ళను ముసలం అడిగే ఎస్ యూఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్ ప్రామిస్. నిన్ను చూడండి పదే పదే పడే ఆకలా తోట పూలన్నీ కని విని పడేను వేదన నువ్వు రాకుంటే మహాశయ మదే ఆగునా పూల తీగలతో పడే ఓరే నాకింక దీవెనా చూసే కన్నుల ఆరాటం రాసే చేతికి మోమాటం కలచి వలచి పిలచి అలసి నీ రాక కోసం వేచి ఉన్న ఈ మనసుని అలసుగా చూడకని అంటూ మా పెరటి జాం చెట్టు పళ్ళన్ని ముసలం అడిగే మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే పెళ్లి చూపుల్లో నిలేసిన కదేమిటో మరే జ్ఞాపకాలలో చలేసిన జవాబు రావనే సందె పొద్దుల్లో ప్రతి క్షణం యుగాలైనా నీటి కన్నుల్లో నిరీక్షణ నిరాశ కాదని తప్పులు వస్తే మన్నించు తప్పక దర్శనం ఇప్పించు ఎదుటో నుదుటో ఎచ్చటో మజిలి నీ మీద ప్రాణం నిలుపుకున్న మా మనవిని వినిదయ చేయమని అంటూ మా పెరటి జాం చెట్టు పళ్ళన్ని ముసలం అడిగే మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే సప్పని పదా రామని సాస సరి సరి పదా సప్పని పదా రామని సాస సరి సరి పదా అనూష గారు సూపర్ అండి. పెరటి జామ చెట్టు పళ్ళన్నీ కుసులం అడిగాయి అన్నట్టు చాలా బాగా పాడేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్కి ఎట్లా అనిపించింది అడిగి తెలుసుకుందాం. పెళ్లి సందడిలో చాలా చక్కటి గీతం పాడి వినిపించామమ్మా. థ్యాంక్ యూ. వేటూరి కీరవాండ కాంబినేషన్లో వచ్చిన అద్భుతమైన గీతాలు ఇదొకటి. సినిమా కూడా ఆద్యంతం ఎంతో ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సిచ్యువేషన్ పరంగా దర్శకులు తన ప్రతిభతోటి చాలా చక్కగా ఆ సినిమాని చిత్రీకరించడం జరిగింది. సో ఈ పాట చాలా చక్కగా ప్రదర్శించి భావానుగుణంగా
అలాగే కోరస్ కూడా తగు మధ్యలో కాంబినేషన్ బాలు గారు కూడా ఎంట్రీ చాలా బాగుంది. వెరైటీ కోరస్లో మధ్య మధ్య చక్కగా ఇది పాయసంలో జీడిపప్పులాగా చాలా రుచికరంగా కోరస్ కూడా కాంబినేషన్ బాగా వచ్చి అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అనుష గారు, ఆల్ ద బెస్ట్. దృశ్యపల్లకి విభాగంలో చివరిగా వస్తున్న పార్టిసిపెంట్ నరసింహ గారు. నా దారి రహదారి బట్ డోంట్ కమ్ ఇన్ మై వే, అంతేనా నరసింహ గారు? అట్లానే పాడతారండి. స్టేజ్ అంటే లెక్కలేదు, పాట అంటే అస్సలు కేర్ చేయరు. ఏ సాంగ్ అయినా ఇచ్చి పడేస్తారు. మీకు పరిచయం అవసరం లేదు, కానీ మీ గురించి మా ఆడియన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పేసండి. మా ప్రాపర్ నెల్లూరు అండి. నేను ఉండేది హైదరాబాద్లోనే ఉంటాను. ఓకే. సో ప్లేబ్యాక్ సింగర్గా గత 15 ఏళ్ళ నుంచి చాలా చిత్రాల్లో పాడుతూ ఉన్నాను, టీవీ షోస్. ఓకే, పరిచయం అయిపోయింది కాబట్టి మరి స్క్రీన్ చూసేద్దామా ఆలస్యం లేకుండా. నరసింహ గారు చూడండి, మీకు కూడా అందమైన కళ్ళు కనిపిస్తున్నాయి. ఒకటి క్లోజ్డ్ ఐస్, ఒకటి ఓపెన్ ఐస్, అండ్ పక్కనే బంగారం. అమ్మో, అసలే ధరలు పెరిగిపోయాయి. కనీసం స్క్రీన్లోనే చూసి సంతోషించాలి. మీరంతసేపు ఆలోచిస్తే కింద బాగా చిత్రం చూస్తే చూపులు వర్డ్ వస్తుంది, అక్కడ క్లోజ్ ఐస్. అది నాకు ఐడియా రావట్లేదు. బట్ ఇది గోల్డ్ అండ్ చూపులు బంగారం. ఓకే సార్, బాగుంది ఐడియా, కరెక్ట్. బంగారం, మూసిన కళ్ళు, తెరిచిన కళ్ళు, ఈ వీటిలో కాంబినేషన్లో మంచి ఏదో ఒకటి మంచి పాట ఒకటి పాడు. అలాగే సార్. బాగుంది, చూడంగానే చెప్పేశారు. ఇంకేముంది ఆలస్యం, అందుకోండి పాటని. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణి కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఇప్పుడు పడుతూ ఉన్నాను. ఎవ్వరికీ ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగాని, ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుకుంటారు, అందుకనే ఏమో నువ్వందంకుంటావు. 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు. ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారి, 7 రాళ్ల దుద్దులు పెడితే ఎవతైనా అందగత్తే. అయినా చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే.
చాలా 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 బాగుందండి. అసలు మాకు ఈ ఫస్ట్ రౌండ్ అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది మీ అందమైన పాటలతో. మరి శ్రీవల్లి లైఫ్లో వచ్చిందా అండి? లేదండి. వెయిటింగ్, వస్తుంది. ఇలా ప్రపోజ్ చేస్తే డెఫినెట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం ఇలానే ప్రపోజ్ చేయండి. సూపర్. మరి సార్కి ఎట్లా అనిపించింది అడిగి తెలుసుకుందాం. చాలా చక్కగా పాడావు. పాటల పల్లకిలో మంచి వెరైటీ సాంగ్ ఇది. ఈరోజు కార్యక్రమంలో పాటలు అన్నీ కూడా బాగున్నాయి. అందులో స్పెషల్గా ఈ సాంగ్ కూడా మరింత వెరైటీగా కనిపిస్తోంది. నీ ఈ గాత్రంలో నీకుండే అనుభవం కూడా ఇన్నేళ్ళ నుంచి నువ్వు పాడుతున్న అనుభవం కూడా ఇందులో తెలుస్తోంది బాగాను. కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగున్నాయి నీవి. సో అలాగే కంటిన్యూ చేయాలి. చంద్రబోస్ గారు రచించిన అద్భుతమైన పాట ఇది. దేవిశ్రీ ప్రసాద్ కూడా చాలా విలక్షణమైన మ్యూజిక్ డైరెక్టరు. ఈ పాట ఏ రాగంలో ఉంటుంది చెప్పగలుగుతావా? పర్వాలే కొంచెం. లేదని నేను చెప్తా. ఖమాస్ బేస్ చేసి రాగం. ఖమాస్ అంటే ఏంటంటే శంకరాభరణం, హరికాంబోజీ రెండింటి కాంబినేషన్ లాగా వస్తుంది అది. అంటే వెళ్ళేటప్పుడు కాకల నిషాదం, వచ్చేటప్పుడు కైసి నిషాదం వస్తే ఖమాస్. సో అది బేస్ చేసుకుని ఆయన చాలా చక్కగా కంపోజ్ చేశారు. కానీ ఆ రాగం అని మనం అబ్జర్వ్ చేస్తే తప్ప తెలియకుండా చాలా టెక్నిక్ ఉపయోగించి అద్భుతంగా క్రియేట్ చేశారు దేవిశ్రీ ప్రసాద్ గారు. అదేవిధంగా నీ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో చక్కగా ఇలాంటి మంచి మంచి పాటలు పాడి ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాను. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. దుస్సు పలకి విభాగంలో మంచి మంచి పాటలు విని బాగా ఎంజాయ్ చేశాం కదా. మరి రెండో రౌండ్ అయిన కావ్య పల్లకిలోకి ఎంటర్ అయిపోతాం. కావ్య పల్లకిలో ఫస్ట్ వస్తున్న పేర్ కశ్యప్ అండ్ గాయత్రి. మరి రెండో రౌండ్లో ఏ పాటతో వస్తున్నారు మీరిద్దరు? మేము చూడొద్దంటున్నా చూస్తూనే ఉన్నా అంటూ ఒక ఏంటో కశ్యప్ ఇవాళన్నీ నీకు సెట్ అయ్యే పాటలే తెచ్చేసుకున్నావేమో అనిపిస్తుంది ఫస్ట్ రౌండ్ నుంచి. పోకిరి మూవీ నుంచి అదిగా షర్ట్ డబుల్ వేసినప్పుడు అనుకున్నాను. ఓకే, సూపర్ సాంగ్ కాబట్టి డీటెయిల్స్ చెప్తావా గాయత్రి? మణి శర్మ గారు అండ్ పాడింది కార్తిక్ గారు అండ్ మహాలక్ష్మి గారు. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, అందేసుకోండి. చూడదంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఎంత అందంగా పుట్టావనుకుంటా. వచ్చేవా వచ్చేవా పొట్టెట్టి నిన్ను పిలవాలా, వచ్చేవా వచ్చేవా వచ్చేవా. సడియో 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 నేనే వస్తానుగా, సడియో 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 నీతో ఉంటానుగా. సడియో 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 నువ్వే కావాలిగా, సడియో 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 నాకే వెళ్ళాలిగా. చూడతంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఇంత అందంగా పుట్టావనుకుంటా. ఒకరికి ఒకరం చెరిసగమనుకుంటా, కాసేపైనా కనబడకుంటే కలవరపడుతుంటా. పక్కన నువ్వే ఉన్నావనుకొని పొరపడిపోతుంటా, నిద్రలో నా తలగడకెన్నో ముత్తులు పెడుతుంటా. ఎదురుగా ఎవరున్నా ఎందరు నువ్వంట, ఎవ్రీడే ఒకసారైనా కన్ఫ్యూజ్ అవుతుంటా. చుట్టూరా ఎందరు ఉన్నా ఒంటరిలోతుంటా, నువ్వు లేని లైఫ్ బోరని ఫీల్ అయిపోతుంటా. వచ్చేవా వచ్చేవా పొట్టెట్టి నిన్ను పిలవాలా, వచ్చేవా వచ్చేవా వచ్చేవా. సడియో 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 నేనే వస్తానుగా, ఒడిలో 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 చోటి ఇస్తానుగా. సడియో 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 నువ్వే రావాలిగా,
గడియో గడియో నేనే తీస్తానుగా. ఎన్నాళ్ళైనా వీడని బంధం మనదేననుకుంటా, చూపులు కలిసిన తరుణం ఎంతో బాగుందనుకుంటా. నీ వెనకాలే ఒక్క అడుగు వెయ్యాలనుకుంటా, నీ చేతుల్లో బందీనయ్యే భాగ్యం నువ్వంట. నువ్వుంటే ఎవరినైనా ఎదిరిస్తానంట, నీకోసం ఎక్కడికైనా ఎగురుస్తానంట. నీకన్నా విలువైతే నాకేదీ లేదంట, నీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానంట. వచ్చేవా వచ్చేవా ఒక్కెట్టి నిన్ను పిలవాలా, వచ్చేవా వచ్చేవా వచ్చేవా. సడియో 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 నేనే వస్తానుగా, ఒడిలో 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 చోటే ఇస్తానుగా. సడియో 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 నువ్వే రావాలిగా, గడియో 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 నేనే తీస్తానుగా. చూడకుంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఎంత అందంగా పుట్టావనుకుంటా. ఉత్తుత్తుంటున్నా వస్తూనే ఉంటా, కలకాలం నీ కోగిళ్ళే నా ఇల్లనుకుంటా. వావ్, ఎంత హుషారైన పాట, ఎంత చక్కగా పాడేశారో. ఇప్పుడు కశ్యప్కి పండు ఒక డైలాగ్ చెప్పాలి. పండు డైలాగ్ అంటే పండు అంటే మహేష్ బాబు డైలాగ్. మహేష్ బాబు ఓకే, ఈ సినిమాలోదే. ఈ సినిమాలో పోకిరిలో. ఓకే, మామూలుగా అందరూ చెప్పాడు అలాగే. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అతనే మహేష్ బాబు. వాడే పండుగాడు. సూపర్, బాగుంది పాట కూడా అంతే బాగుంది. మరి సార్కి ఎట్టా నచ్చిందో అడిగి తెలుసుకుందాం. కాశ్యప్ గాయత్రి చక్కగా అద్భుతమైన పాట ఎంచుకున్నారు. పోకిరి పూరి జగన్నాథ్ గారి మాస్టర్ పీసెస్ అదొకటి. అదేవిధంగా మహేష్ బాబు కూడా చాలా అద్భుతంగా నటించిన చిత్రం. ఎన్నిసార్లు వేసినా కూడా మనం మరీ చూస్తాం ఆ పిక్చర్. అంత అద్భుతమైన చిత్రం అది. మంచి ఎంటర్టైన్మెంట్. అందులో దానికి తగ్గట్టుగా భాస్కర్ భట్ల గారి రచన, మణిశర్మ గారి మ్యూజిక్ అత్యద్భుతంగా ఉంది. సో చాలా చక్కగా పాడారు. సో ఇలా మంచి భవిష్యత్తు మీకు ఉంది. డెఫినెట్గా కంటిన్యూ చేయండి ఇట్లా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. కావ్యపల్లికి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేరు నరసింహ అండ్ అనుష గారు. ఓకే, మరి మీరు ఏ సాంగ్ తీసుకున్నారండి? మేము ఇంద్రుడు చంద్రుడు సినిమా నుంచి సంధ్యారాగపు సరిగమలు. ఎందుకండి నరసింహ గారు అనుష చెప్తే బాగుంటుందని వదిలేసారా? సూపర్, మంచి సాంగ్. ఏ సాంగ్ అయినా మీకు ఓకేనండి, ఇంకా అదిరిపోతుంది. ఆలస్యం లేకుండా పాడేసేయండి, తర్వాత మాట్లాడుకుందాం. డన్. సంధ్యారాగపు సరిగమలు తొలి కలయికలు, సాయంకాలపు చంచలి పూల పకపకలు, డోరేమి రాగాల చోరేమి, దాసదానా ప్రేమ నీ మీద శృతి కలిసిన సంధ్యారాగపు సరిగమలు తొలి కలయికలు, సాయంకాలపు చలి చలి ఊహల పకపకలు. చినుకు చినుకు నడుములు చిలకలులికి పడెనులే, కనుల కనుల నడుమలో అలల సుడులు తిరిగెలే, పెదవి పెదవి తడుపులా వలపు మధు తొనికెలే, కను
పొదుపులో తమకమొకటి మెరిసెలే. సంధ్యలో తారలాగా స్వప్నమైపోకుమా, కన్నెలో సాయగాలు కంటితోనే తాగుమా. హంసలా హాయిగా ఆమని రేలా వాలిపో ప్రియా. ఆ, సంధ్యారాగపు సరిగమల తొలి కలయికలో. సాయంకాలపు చలి చలి ఊహల పకపకలు. డోరేమి రాగాల జోరేమి. దాసాదాన ప్రేమ నీ మీద శృతి కలిసిన సంధ్యారాగపు సరిగమలు తొలి కలయికలు. సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో. ఎటుక పడిన బిడియమే చెమట నుదుట చింపిలే. ఒడుకు తొణుకు పరువమే అడిగి వయసు కలిపేలే. వలపు పొడుపు కథలలో చిలిపి ముడులు విడెనులే. ఓ మరుల విరుల పొదలలో మరుడి పురుడు జరిగెలే. తేనెనే దోచుకెళ్ళి తొమ్మిదైపోకుమా. గాలికే గంధమిచ్చే కౌగిలింతే దూరమా. తోటలో పల్లవి ప్రేమగా పాడుకో ప్రియ. ఓ సంధ్యారాగపు సరిగమలు తొలి కలయికలు. సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో. డోరేమి రాగాల చోరేమి. దాసదాన ప్రేమ నీ మీద శృతి కలిసిన సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో. సాయంకాలపు చలి చలి ఊహల పకపకలు. చాలా 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 బాగుంది. వావ్, మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటట్టు పాడారు. థ్యాంక్ యూ సో మచ్. గురువుగారికి ఎట్లా అనిపించింది అడిగి తెలుసుకుందాం. ఇంద్రుడు చంద్రుడు అత్యద్భుతమైన వెరైటీ పిక్చరు. దానికి ఇళయరాజా గారి మ్యూజిక్ అసలు ప్రాణం నిజంగా. ఆ సినిమాలో పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి. బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి, వేటూరి, ఇళయరాజా కాంబినేషన్లో ఎన్నో ఆణిముత్యాలు ఉద్భవించాయి. వాటిలో ఇది కూడా చాలా అద్భుతమైన ఒక పాట. ఇళయరాజా గారు ఈ పాటలో చాలా పాటల్లో మనం గమనిస్తే ఎంఎస్ విశ్వనాథ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎంఎస్ విశ్వనాథ్ గారు, ఎస్ రాజేశ్వరరావు గారు సినీ సంగీత జగత్తులో మూల పురుషులు, వాళ్ళు ఆద్యులు. సో ఎవరు ఏ స్టైల్ చేసినా కానీ డెఫినెట్గా ఆ మెలోడీ తీసుకునే సందర్భం అన్నమాట. అంటే అన్ని రకాల ప్రయోగాలు చేసేసారు రాజేశ్వరరావు గారు కానీ, ఎంఎస్ విశ్వనాథన్ గారు కానీ. సో ఆ విధంగా ఇళయరాజా గారి పైన వారి గురుగారు జీకే వెంకటేష్ గారు, అలాగే ఎంఎస్ విశ్వనాథ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నా అదృష్టం ఏంటంటే మెడ్రాస్లో ఆ రికార్డింగ్ నేను జీకే వెంకటేష్ గారి దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేశాను. సో ఆ అనుభవంతో ఇటువంటి అన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ వివిధ మ్యూజిక్ డైరెక్టర్స్ చేసే పాటలు అబ్జర్వ్ చేయడం అది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదే సందర్భంలో ఇళయరాజా గారి రికార్డింగ్స్ కూడా నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఈ పాటలో మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే ఓపెనింగ్ బిట్ చాలా కాంప్లికేటెడ్, చాలా బాగా ప్లే చేశారు. ఆర్కెస్ట్రా కూడా చాలా అది ఆఫ్ బీట్ ఆన్ బీట్ అన్నట్టు కంప్లీటెడ్గా ఉంటుందన్నమాట. చాలా చక్కగా అద్భుతమైన ప్రయోగాలు ఇలా ఇళయరాజా గారు ఎన్నో చేశారు. వాటిలో ఇది కూడా ఒక మంచి పాట. ఇద్దరు కూడా చక్కగా కాంబినేషన్ తోటి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు ఇద్దరిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్ అండి. కావ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేరు గాయత్రి అండ్ కశ్యప్. కశ్యప్, ఏ సాంగ్తో వస్తున్నారు మీరు ఇప్పుడు? చెప్పవే ప్రేమ అంటూ. అన్నీ మంచి లవ్ థీమ్ సాంగ్స్ తీసుకుంటున్నారు. ఏంటి స్పెషల్?
ఏం లేదు, అంటే ఆ సాంగ్స్ అంటే కొంచెం బాగుంటాయి కనుక ఎవరికి, మీకా, ఆడియన్స్కా? అందరూ ఎంజాయ్ చేస్తారు ఆ సాంగ్స్ అయితే. అందరికి ఎంజాయ్ అంతేనా? గాయత్రి నువ్వు యాడ్ అవ్వకూడదు. సూపర్. ఇంకా ఆలస్యం చేయకుండా పాడేసండి, తర్వాత డీటెయిల్స్ మాట్లాడుకుందాం. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. ఇప్పుడే నువ్వెలా వెళ్ళవనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది. ఇప్పుడే నువ్వెలా వెళ్ళవనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది. ఎప్పుడో ఒకనాటి నిన్నని వెదికానని ఎవరు నవ్వని, ఇప్పుడు నిన్ను చూపగలనని ఇదిగో నా నీడను అని లేస్తమా నీకు తెలిపేదెలా. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఈ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఈ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. ఆశగా ఉన్నదే ఈరోజు చూడాలని, గుండెలో ఆశలే నీకు చెప్పాలని. ఆశగా ఉన్నదే ఈరోజు చూడాలని, గుండెలో ఆశలే నీకు చెప్పాలని. నీ తలపులు చినుకు చినుకుగా దాచిన బరువింత పెరిగినా, నిన్ను చేరే వరకు ఎక్కడ కరిగించను కంటి నీరుగా. స్నేహమా నీకు తెలిపేదెలా. చెప్పవే ప్రేమ తెలివి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఈ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. ఉదయ్ కిరణ్కి ఇది ఎన్నో మూవీ? ఇది ఐ థింక్ ఇది థర్డ్ మూవీ అనుకుంటా. ఎస్ అన్ని సూపర్ డూపర్ హిట్స్ కదా, బ్యాక్ టు బ్యాక్. అవునవును, బ్యాక్ టు మీరు కూడా అంత చక్కగా పాడారు, మంచి సాంగ్ తీసుకున్నారు, సూపర్ హుషారెత్తించేశారు స్టేజ్ని.
సార్ ఎట్లా అనిపించింది సార్ మీకు? చాలా ఎనర్జెటిక్గా పాడారు, చాలా బాగుంది. మనసంతా నువ్వే ఈ చిత్రం చక్కగా ఆర్పి పట్నాయక్ గారు చేసిన అద్భుతమైన పాటల్లో ఇదొకటి. ఆయన చాలా షార్ట్ టైంలోనే గొప్ప మీడియేటర్గా ఎదిగారు, చాలా గర్వించదగ్గ విషయం మనం. అదేవిధంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సినిమా పేరునే తన పేరులో ఇంటి పేరుగా మార్చుకున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన సాహిత్యానికి అద్భుతంగా ఆర్పి పట్నాయక్ గారు చక్కగా ఈ పాటలో బాంబే మెలోడీ కూడా, బాంబే స్టైల్ మెలోడీ కలిపి చాలా బాగా చేశారు. కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీ ఇద్దరిది. చక్కగా మంచి భావం చాలా చక్కగా ప్రకటిస్తూ ఎక్కడ బెసక్కుండా ధైర్యంగా పాడారు ఇద్దరును చక్కగాను. సో ఇలాగే మంచి మంచి పాటలు ముందు ముందు కూడా మీరు పాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. కావ్యపల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేరు నరసింహ అండ్ అనూష గారు. ఓకే, మరి కావ్యపల్లకి విభాగంలో చివరిగా మీరిద్దరూ ఏ సాంగ్తో వస్తున్నారు? అల్లో నీరేడు కళ్ళదానాన్ని. వా తీసుకున్న సాంగ్స్ అన్నీ సూపర్ సాంగ్స్ అండి. అసలు ఏ పాట అయినా మీ వాయిస్లో ఇంకా అద్భుతంగా అనిపిస్తున్నాయి. సో డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందాం, ముందైతే పాడేసేయండి. మీరు మీ వాయిస్ అని నా వైపు చూడలేదండి. చూడలేదా? ఆయన వైపు చూసారు. అయ్యో, నెక్స్ట్ పాటకి మీ వైపే చూస్తానండి, మీతోనే మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆలస్యం చేయకుండా పాడేసేయండి. కశ్యప్ వంక చూడరా అండి, నెక్స్ట్ సాంగ్లో తనే వస్తుంది. అయ్యో, ఇద్దరితో ఇప్పుడు పెద్ద చిక్కొచ్చే పడింది. ఒక పని చేస్తా, ఒక కన్ను మీ వైపు పెడతా, ఒక కన్ను మీ వైపు పెడతా. అల్లో Set నేరేడు అయిపోతుంది కదా? కళ్ళదాన. అంత కళ్ళు నాకు లేవు, మీకైతే సెట్ అవుతుందా అనిపిస్తుంది థ్యాంక్ యూ కదా. ఇంకా పాడేసండి, పొగడాను కదా, అందేసుకోండి. ఈ జోష్లో ఇంకా బాగా పాడతా. అదే నాకు కూడా కావాలి. థ్యాంక్ యూ. అల్లు నేరేడు కళ్ళదానా, ప్రేమ వల్ల పడ్డాని పిల్లదానా. హలో వర్ణాల పూలవాన, నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా. నమ్మీదెలా మైనా, ఇంత ప్రేమ నా మీదేనా. కల్లో లేదే నాయనా, అల్లుకుంటూ ఒళ్ళో లేనా. అల్లు నేరేడు కళ్ళదానా, ప్రేమ వల్ల పడ్డాని పిల్లదానా. హలో వర్ణాల పూలవాన, నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా. దాయి దాయి అనగానే చేతి కందేన చంద్రవదనా. ఉంచి నువ్వే తాకగానే పంచ ప్రాణాలు పొందినానా. బొమ్మో గుమ్మో తేలక మారిపోయా నేనే బొమ్మగా. ఏదో చిత్రం చేయగా చేరువయ్యా నేనే చెలిగా. రెప్ప మూసిన తప్పుకోనని ఇంటి పాప ఇంటిలోన ఏరి కోరి చేరుకున్నది పమ. అల్లు నేరేడు కళ్ళదానా, ప్రేమ వల్ల పడ్డాని పిల్లదానా. హలో వర్ణాల పూలవాన, నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా.
శుభం లేని వాడిని అల్లుకున్నాయి కన్నె కళ్ళు. మైకం పెంచి మాయతో మొగ సైగే చేసేదామా. మౌనం విటే లీలతో తేనె రాగం నేర్పే స్నేహమా. ఒంటరైన నా గుండె కొటిలో సంకురాత్రి పండగంటి సందడల్లి చేరుకున్న రూపమా. అల్లం నేరేడు కళ్ళదానా ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా. హల్లో వర్ణాల పూల మాల నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా. నమ్మేదెలామైనా ఇంత ప్రేమ నా మీదేనా. హల్లో లేని నాయన అల్లుకుంటూ ఒళ్ళో లేనా. ప్రతి మన ఎండింగ్లో వస్తున్న మీ సాంగ్ అద్భుతంగా ఫినిషింగ్ ఇస్తున్నారు. ఆ రౌండ్కే ఒక హైలైట్ అనిపిస్తుంది. చాలా చక్కగా ఉంది. మీ వైపు చూశాను కదా. అవునండి. అటువైపు చూస్తే ఇంకో బాగా కన్ను- పాడాను బాగా పాడాను. చాలా బాగా పాడారు. మిమ్మల్ని పొగడ్తా ఇంత ముందుకు తీసుకెళ్తుందని చెప్తే నేను స్టార్టింగే పొగడుండేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీరు చక్కగా నవ్వుతూ చెప్పి వెళ్ళారు, అలాగే మేము కూడా పాడాం. చాలా బాగుంది. గురువు గారికి ఎలా అనిపించిందో మనం మాట్లాడుకోవడం కాదు. బాగుంది, ఇది కాంబినేషన్ చాలా బాగుంది, చక్కగా పాడారు. చిత్ర శ్రీరామ్ పార్థసారథి పాడిన ఒక అద్భుతమైన పాట ఇది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించగా మణిశర్మ గారు కంపోజ్ చేశారు. మణిశర్మ గారి పాటల్లో ఒక స్వింగ్ ఉంటుంది, చక్కగా ఏదో ఉయ్యాలు ఊగుతున్నట్టుగా చాలా మంచి మెలోడీ, చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తారు. సో అటువంటి మంచి పాట మీరు వినిపించినందుకు ఇద్దరికి కూడా నేను బ్లెస్ చేస్తున్నాను. తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంది మీకు. ఇదే విధంగా కృషి Thank you so చేయాలని much. కోరుతున్నాను. గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ అండి. కావ్య పల్లకి విభాగాన్ని కూడా మంచి పాటలతో మనం ఎండ్ చేసుకున్నాం కదా. ఇంకా ఆలస్యం చేయకుండా మనం 3వ రౌండ్ అయిన మధుర పల్లకిలోకి ఎంటర్ అయిపోదాం. మధుర పల్లకి విభాగంలో ఫస్ట్ వస్తున్న పేర్ కశ్యప్ అండ్ అనుష. పేరు చేంజ్ అయింది కదా. ఇప్పుడు కశ్యప్ అనుష గారితో మీ వాయిస్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. మీ వాయిస్ ఎప్పుడు అలానే ఉంటుంది కాబట్టి ఎవరితోనైనా సెట్ అయిపోతుంది. ఓకే, మరి ఏ సాంగ్ తీసుకొచ్చారు ఫైనల్గా? సో ఎలా చెప్పను మూవీ నుంచి మన్నించు ఓ ప్రేమ. అబ్బా, అదే అనుకుంటా, ప్రేమ ఎక్కడ మిస్ కాకూడదే అని వచ్చేసింది మళ్ళీ. ఎటు చూసినా ప్రేమే అన్నట్టు. ఉండాలి ఉండాలి, వైఫై లెక్క చుట్టూ ఉండాలి మీకైతే. ఓకే అనుష గారు, ఓకే కదా? మరి డబుల్ ఓకే. డబుల్ మళ్ళీ నవ్వేసి వెళ్ళాలి. మీరు ఫస్ట్ ఆమెను చూస్తూ మాట్లాడండి. అందుకనే నవ్వేసి వెళ్ళాలి ఇందులో. అవునా? చూద్దాం మరి ఎలా ఉంటుందో, ఎలా పాడబోతున్నారో. ఫైనల్ రౌండ్ కాబట్టి అదరగొట్టేయాలి. షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఓ ప్రేమ ప్రేమ ప్రేమ. మన్నించు ప్రేమ మురిపించుకోకమ్మా. మానాలు కరిగించేలా మాట్లాడుమా. మన్నించు ఓ ప్రేమ మరుగేల చెప్పమ్మా, దరిచేరు దారేదైనా చూపించుమా. చెప్పనంట దాచడానికైనా అంత చెప్పరాని మాట కాదు అవునా. ఎంత మంచి వేళ ఎదురైనా మరి చెప్పుకోవాలి ఇప్పుడైనా. పట్టణాన్ని ఆశ పెంచుకున్నా అది మోహరాని భారం అవుతున్నా. చెప్పుకుంటే తప్పు లేదు అయినా నువ్వు ఒప్పుకోవేమో అనుకున్నా. ఓ ప్రేమ ప్రేమ ప్రేమ. మన్నించు ప్రేమ మురిపించుకోకమ్మా. మానాలు కరిగించేలా మాట్లాడుమా.
చెయ్యి కలపవే నాదే నేరమా చొరవగా పదవుగా నడిపే ప్రణయమా విడియమే వదులుకో వెదిరే ప్రియతమా తాగిన తరుణమని ఉదయ కిరణమై ఎదురు పడిన వరమా మన్నించు ప్రేమ మురిపించుకోకమ్మా మానాలు కరిగించేలా మాట్లాడుమా అన్ని వైపులా చెలిమి కాపల అల్లే బంధమా మబ్బుల అలా దాగి తీయల దిగిరా చంద్రమా నిదరలో అలా నిలిచిపోకలా మెరిసే స్వప్నమా కంటి పాపలా కబురులేమిటో చెబితే పాపమా తలపుని తెలుపవి నాలో ప్రాణమా పెదవిపై పలకవే ఊహాగానమా మదిని మీటినది ఇది కాద మరి మధురమైన స్వరమా మన్నించు ప్రేమ మురిపించుకోకమ్మా మానాలు కరిగించేలా మాట్లాడుమా చెప్పనంటూ దాచడానికైనా అంత చెప్పరాని మాట కాదు అవునా ఇంత మంచి వేళ ఎదురైనా మరి చెప్పుకోవా ఇంకా ఎప్పుడైనా ఓ ప్రేమ 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 ఓ ప్రేమ 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 చాలా చాలా బాగా అనిపించింది నాకు. సో ఇంకా ఆలస్యం లేకుండా సార్కి ఎట్లా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. గురువుగారు, ఎలా చెప్పను కదా సినిమా. కోటి గారు చేసిన మంచి పాటలు ఇది ఒకటి, వెరైటీ సాంగ్ ఇది. ఉదిత్ నారాయణ చిత్ర పాడారు. ఉదిత్ నారాయణ గారు మంచి బాంబే ప్లేబ్యాక్ సింగరు, చాలా పాటలు పాడారు మన తెలుగు ఫీల్డ్లో. వాటిలో ఇదొక మంచి ఆణిముత్యం. ఇద్దరు కూడా చక్కగా యాక్టివ్గా చాలా హుషారుగా పాడారు. పాట అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. సో ఐ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మధుర పల్లకి విభాగంలో చివరిగా వస్తున్న పేర్ నరసింహ గారు అండ్ గాయత్రి. ఓకే, మరి గాయత్రి ఫైనల్గా ఏ సాంగ్ తీసుకున్నారు మీరిద్దరు? మేము హిమసీమల్లో అన్న సాంగ్ పాడతాం. ఓ, టఫ్ సాంగ్సే కదా అన్నీ మీరు తీసుకున్నవన్నీ. మీకు ఏదైనా ఈజీ కాబట్టి వినే వాళ్ళకి మాత్రం చాలా హార్డ్గా అనిపిస్తుంది. అంటే కష్టం, అవన్నీ లిరిక్స్ అన్నీ గుర్తుపెట్టుకొని ఆ వేలో పాడడం అనేది చాలా కష్టం. కానీ మీరు ప్రొఫెషనల్ సింగర్స్ కాబట్టి చాలా ఈజీ వేలో పాడేస్తూ ఉంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా డీటెయిల్స్ అయినాక మాట్లాడుకుందాం. పాడేసేయండి. షూర్. హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాలలో ఎల్లో చలి చలిగా తొలి పలిగా ఈడే ధారపోసా చలివిడిగా కలివిడిగా అందాలార బోసా అలకలూరి రామ చిలక పలుకగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాలలో ఎల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోసా చలివిడిగా కలివిడిగా అందాలార బోసా అలకలూరి రామ చిలక పలుకగనే
సో కాని సోయగమా ప్రియ శోభనమా సుఖవీణ మీటుదమా బావా అంటే వందనమా అభివందనమా వయసంతనందనమా మొహమాటమైన నవమోహనం చిలగాటమైన తొలి సంగమం మది వదిలే హిమ మహిమ ఓ అది అడిగే మగతనమా నీదే భావా పడుచు పంచదార చిలక పలుకగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో ముని మాపుల్లో ఎల్లో మురిపాలలో ఎల్లో మామా అంటే మాధవుడే జత మాధవుడే పడనీడు ఎండ పొడి సాసా అంటే సావిరహే బహుశాకలయే నడిచాము జాతరలే వాటేసుకుంటే వాత్సాయనం పరువాల గుళ్ళో పారాయణం రవి కలని రచన సుమా ఓ, సుమతులకే సుమశతమా నీవే ప్రేమ పెదవి ప్రేమని కలిపిని చదవగని హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో ముని మాపుల్లో ఎల్లో మురిపాలలో ఎల్లో చలి చలిగా తొలి బలిగా ఇడే ధారపోసా చలివిడిగా కలివిడిగా అందాలారబోసా అలకలూరి రామ చిలక పలుకగనే మీ ఇద్దరు అలా పాడుతూ ఉంటే మేము బ్యాక్గ్రౌండ్లో ఉండి హిమాలయాలకు వెళ్ళి వచ్చేసామండి. చాలా బాగా అనిపించింది. సార్ మీకు ఎలా అనిపించింది సార్? అన్నయ్య సినిమాలో మణిశర్మ గారు చేసిన అద్భుతమైన పాట పాడినిపించారు. చాలా బాగుంది పాట. మీ పాట బాగుంది, మణిశర్మ గారి కంపోజింగ్ కూడా ఇంకా బాగుంది. ఆయన ఇందులో చిన్న ప్రయోగం చేశారు. నాటరాగము కొన్ని చోట్ల కనిపిస్తుంది, కాఫీ రాగం కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఈ నాట కాఫీ కాంబినేషన్ చేసి కంపోజ్ చేయడం చాలా కష్టం. చాలా అద్భుతమైన ప్రయోగం చేశారు ఆయన. పాట చాలా బాగుంది, చక్కగా పాడారు. ఇలాగే చక్కగా ముందు ముందు కూడా ఎన్నో ప్రోగ్రామ్ చేస్తూ మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి పాటతో ముగించుకున్నాం కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద బెస్ట్. సో చూసారు కదండి, ఇవాళ మన పాటల పల్లికి కార్యక్రమంలో హుషారైన పాటలతో మనందరినీ ఎంటర్టైన్ చేసిన గాయని గాయకులు పాడిన పాటలను విని బాగా ఎంజాయ్ చేశాం కదా. మరి నెక్స్ట్ వీక్ ఇదే వేదికపై మరికొంతమంది నూతన గాయని గాయకులతో మళ్ళీ కలుద్దామా? అందాక సెలవు, నమస్తే.